సమయంలో మనము వాక్య భాగంలోనికి మనం వెళ్దామండి. వాక్య భాగంలో మరి దేవుని యొక్క మాటలను మనం విందాము. మరి ఆ యొక్క ప్రతి మరి శనివారము సోమవారము మనము ప్రత్యేక రీతిలో మనం ఎలాగా శిష్యులుగా మనం జీవించడానికి, మనం ఎలాగా మన జీవితాల్లో మనము జీవించాలి అనేటువంటి విషయాలను మనం నేర్చుకుంటూ ఉన్నాం. మరి పోయిన వారంలో 2 వారాలుగా మరి పోయిన వారము ఆ శనివారము సోమవారము మరి 2 దినాలు కూడా మరి మనము తిమోతికి రాసిన 2 పత్రిక మరి మొదటి అధ్యాయము 6 నుంచి 14 వచనాల్లో ఉన్నటువంటి మాటలను మనము ధ్యానించాము. మరి ఆ మాటలు మరి ఆ యొక్క అక్కడ మరి పౌలు భక్తుడు మరి తిమోతికి ఆయన రాస్తూ చెప్తా ఉన్నాడు కదా, ఇదిగో తిమోతి, మరి నువ్వు శ్రమల్లో సైతము మరి నువ్వు దేవుణ్ణి ఆ యొక్క మరి ప్రకటించేవాడుగానే ఉండాలి అని తిమోతికి ఆయన చెప్తా ఉన్నాడండి. మరి ఆ విధంగా మరి శ్రమల్లో సైతము మనము దేవుని గురించి ప్రకటించే వారంగా మనం ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం తలపోసుకుంటూ ఉన్నాం. మరి ఈరోజు కూడా మరి ప్రభువు మరి ఆయన వాక్యమును ఆయన పరిచర్యను చేసేటువంటి విషయంలో మరి మన శ్రమలు వచ్చినాయి కదా అని మనము ఆగిపోవడానికి వీల్లేదు. మన శ్రమలు వచ్చినాయి కదా అని మనం కృంగిపోవడానికి వీల్లేదు. మరి మన శ్రమలు వచ్చినాయి కదా అని మనం మరి దేవుని పరిచర్యను ఆపివేయడానికి వీల్లేదు. మరి ఇప్పుడు మన ముందు ప్రార్థన చేసినటువంటి జాన్ గారు మరి ఆయన జీవితంలో మరి నేను గమనించినటువంటి విషయం ఏంటంటే, మరి ఆయన మరి ఆ భయంకరమైనటువంటి ఆ యొక్క సమస్యల్లో ఆయన ఉన్నారు. ఆయన పరిచర్య ఆయన చేస్తున్నారు అంటే ఆయన చాలా ఆశ్చర్యము. అది ఆయన ఈ విధంగా ఇంకనూ పరిచర్యలో ఉన్నారంటే దాని ద్వారా మనము ఎంతగానో మరి దేవుని స్తుతించవలసిన వారంగా ఉన్నాం. ఆయన ఎంతో బలహీనతలో ఉన్నారు. ఆయన ఎంతో మరి ఆ యొక్క మరి ఇబ్బందుల్లో ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆయన దేవుని పరిచర్య చేసే విషయంలో ఆయన ఎప్పుడు కూడా ఆగిపోలేదు అనేటువంటిది నేను గమనించాను. మరి అనేక మరి ఆయనకు బయటకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఎంతో కష్టమైనప్పటికీ కూడా బయటకు వెళ్ళి గ్రామాలకు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించేటువంటి భక్తి కలిగినటువంటి దైవ సేవకులు మన మధ్యలో ఉన్నటువంటి జాన్ బ్రదర్ గారు. ఆయన బట్టి నేను దేవునికి ఎంతగానో వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఆ బిడ్డ మరి సాక్ష్యాన్ని తెలియజేసినప్పుడు, ఆ బిడ్డ మరి తన జీవితంలో చేసినటువంటి దేవుని యొక్క కార్యాలు, అద్భుతాలను, ఆశ్చర్యాలను మరి పంచుకున్నప్పుడు మరి నాకు అర్థమైనటువంటి విషయము, మరి ఆ యొక్క ఆ బిడ్డను దేవుడు వాడుకుంటున్నాడు. ఆ విధంగా ఆయన అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన వాడుకుంటున్నటువంటి దేవుడు, మరి ఆయన మరి నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయనను దేవుడు వాడుకుంటున్నటువంటి దేవుడు ఈరోజు మరి నడిచగలిగేటువంటి స్థితి, ఎంతో శక్తి బలము కలిగినటువంటి మనల్ని కూడా ఆయన వాడుకునే దేవుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి సహోదరుని బట్టి మరి ఆ యొక్క జాన్ బ్రదర్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి అలాగే మరి మన జీవితంలో కూడా మరి అనేక సార్లు మనం ఎన్నో ఇబ్బందుల్లో, మరి ఇరుకుల్లో, ఈ కష్టాల్లో మనం వెళ్తూ ఉంటాం. మరి అలాగే మన పరిస్థితులు కూడా మనకు అనుకూలించవు. మన యొక్క ఆర్థిక పరిస్థితులు అనుకూలించవు, మన ఆరోగ్య పరిస్థితులు మనకు అనుకూలించవు. లేదంటే మన యొక్క జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి సమస్యలు అననుకూలముగా మరి అనేక సార్లు మనకు కనిపిస్తూ ఉంటాయి. మరి ఆ సమయంలో మనము దేవుని సువార్త పనిచేసేటువంటి విషయంలో మనము ముందుకు సాగిపోయేటువంటి వారంగా, ఆగక మరి ఆయన పనిని జరిగించే వారంగా మనం ఉండాలని మరి పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి అలాగే మరి నా జీవితంలో కూడా అనేక సమస్యలు మరి నేను తలపెట్టినప్పుడు నేను ఎంతగానో కలత చెందినటువంటి ఆ యొక్క సమస్యల్లో మరి దేవుని యొక్క మరి కార్యాలు చేయాలి, దేవుని యొక్క మరి మార్గాలను మరి తెలియజేయాలి, నేను ఇంకా వాక్యము తెలుసుకోవాలి అని నేను ఆ విధంగా నేను ఆశ కలిగి ఉన్నప్పుడు, ఆ యొక్క నా ఆశను బట్టి నా యొక్క మరి ఏదైతే సమస్యలు ఉన్నాయో, ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటిని కూడా నేను మర్చిపోయి మరి దేవుని పరిచర్యలో నేను బలముగా ముందుకు సాగిపోవడానికి మరి దేవుడు నాకు సహాయం చేశారండి. మరి అలాగే మనకు వచ్చిన సమస్యలు వచ్చినాయి కదా అని ఆ సమస్యల్లోనే మనం కృంగిపోతూ మనం ఉండడము కాదు, కానీ ఆ సమస్యలను జయిస్తూ ఆ సమస్యల్లో సహితము మరి దేవుని పరిచర్య చేసేవారుగా ఉండినప్పుడు మరి ఆ యొక్క మరి మీరు అనుకుంటున్నారు మరి ఏదో నేను వాక్యాన్ని బోధిస్తున్నాను అని మీరు అనుకుంటున్నారు, కానీ నేను ఈ విధంగా దేవుని సన్నిధిలో సమయం గడపడం ద్వారా, దేవుని సన్నిధిలో వాక్యాన్ని వినడం ద్వారా
దేవుని సన్నిధిలో ఈ విధంగా నేను వాక్యాన్ని బోధించడం ద్వారా నేను వాక్యాన్ని నేర్చుకుంటూ ఉన్నాను. నేను ఆ వాక్యం ద్వారా ఆదరించబడతా ఉన్నాను. నేను ఆ వాక్యాన్ని బట్టి నేను మరి అనేక నూతనమైన విషయాలను నేను నేర్చుకుంటున్నాను. అంతేగాని నాకేదో అన్నీ తెలుసు, నేనేదో మీకు బోధిస్తున్నానని నేను ఈ విధంగా బోధించట్లేదు. కానీ నాకు దేవుని వాక్యము ఆదరణ కావాలి. నా జీవితంలో నేను దేవుని వాక్యాన్ని బట్టి నేను ఆదరించబడాలి. నా జీవితంలో నేను కూడా ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటించేటువంటి వాడిగా ఉండాలి. ఆ విధంగా నేను ప్రకటించినప్పుడు ఆ వాక్యం ద్వారా నేను ఆదరించబడతాను. ఆ వాక్యం ద్వారా నేను ఎంతగానో మరి ఆ యొక్క ఎంతో మరి దేవుని వాక్యాన్ని బట్టి నేను సంతోషించేవాడిగా నేను ఉంటాను. దేవుని వాక్యం అనేటువంటి ఆ జీవాహారాన్ని బట్టి నేను బలము పొందేటువంటి వాడిగా ఉంటాను. దేవుని వాక్యము మరి అనేటువంటి జీవజలము త్రాగుతూ మరి ఆ యొక్క జీవజల నదులు నా కడుపులో నుంచి మరి ప్రవహించేటువంటి అనుభవాన్ని నేను కలిగి ఉంటాను అనేటువంటి ఆలోచనతో మరి ఈ యొక్క విధంగా దేవుని యొక్క కార్యాలు నేను ప్రతిరోజు కూడా చేయడానికి, వారంలో 7 రోజులు మరి దేవుడు చేయడానికి కనికరం నాకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఒక్కరోజు కూడా నేను మరి ఆపడానికి అవకాశం లేకుండా మరి ఆదివారం మొదలుకొని శనివారం వరకు ఏదో ఒక సమయంలో దేవుని సువార్త పరిచర్య చేసేటువంటి విధంగా, దేవుని వాక్యాన్ని ఇతరులకు బోధించబజేసే విధంగా, దేవుని వాక్యాన్ని ఎవరు కూడా బోధించే దైవ సేవకులు లేనప్పటికీ కూడా నేనే దానిని బోధించేటువంటి ఆ యొక్క మరి కృపను మరి ప్రభువు నాకు అనుగ్రహించినందుకు నేను దేవాది దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రియులారా, మరి ఈ సమయంలో మరి ఈరోజు కూడా మరి ఎలాగ మనము శ్రమల్లో, ఇబ్బందుల్లో మనము దేవుని యొక్క సువార్తను మనం ప్రకటించాలి, దేవుని వాక్యాన్ని మనం తెలియజేయాలి అనేటువంటి విషయాన్ని మరి మీకు పంచుకోవాలని ఆ యొక్క మరొక దినము మనము ఆయన సన్నిధిలో మనం చేరుకున్నాం. మరి ఆ విధంగా ఈరోజు కూడా మరి 2 తిమోతిలకు రాసిన పత్రికలోనే మరి 2వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలను మనము చదువుకుందాం. 2 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మరి 3వ వచనాన్ని మరి మీకు చదివి మరి నేను వినిపించాలని నేను ఆశపడుతూ ఉన్నానండి. మరి 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము మరి 3వ అధ్యాయము. మరి ఇక్కడ ఆ యొక్క క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో శ్రమను అనుభవించుము అని ఆయన చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఆయన శిష్యులకు ఉండవలసినటువంటి మరొక లక్షణం ఏంటంటే ఆయనకు మంచి సైనికుని వలె మరి ఆ యొక్క మనము శ్రమ పడేటువంటి వారుగా మనం ఉండాలి. మరి ప్రియులారా, మరి ఆ యొక్క సైనికులు అనేటువంటి వారు చాలామంది ఉంటారు. కానీ మరి మేము సైనికులమండి, మరి క్రీస్తు పరిచర్యకు మరి మేము నియమించబడ్డాము, క్రీస్తు యొక్క పరిచర్య కొరకు మరి మేము ఏ విధంగా మేము కష్టపడాలన్నా మేము కష్టపడతాము అని చాలామంది చెప్తూ ఉంటారు. మరి ఆ విధంగా మరి వాళ్ళు మరి ఏం చేస్తారంటే ఆ యొక్క కొన్నిసార్లు మరి వారు చేయవలసిన విధంగా వారు చేయకుండా మరి ఆ యొక్క దేవుణ్ణి బాధపట్టేటువంటి వారుగా వారు ఉండొచ్చు. మరి వారు ఆ యొక్క సైనికుడు అనగా అర్థం ఏమిటంటే, సైనికుడు మరి ఆ యొక్క తన దేశము మరి ఆ యొక్క సంరక్షించడానికి, తన దేశమును మరి కాపాడడానికి, దేశంలో ఉన్నటువంటి ప్రజలను మరి సంతోషంతో క్షేమంతో ఉండే విధంగా చేయడానికి ఆయన తన ప్రాణాలను సైతము మరి లెక్క చేయకుండా పనిచేసేటువంటి వాడిగా ఉంటాడు. ఆయన తన ప్రాణాలను సైతము లెక్క చేయకుండా మరి నా దేశ సంరక్షణే నాకు ముఖ్యము, నా దేశంలో ఉన్నటువంటి ప్రజలే నాకు ముఖ్యము, నా ప్రాణాలు కూడా దాని కొరకు నేను దారబోయడానికి నేను సిద్ధముగా ఉంటాను అనేటువంటి ఆలోచనతో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మరి ఆయన అక్కడ నిలబడి అక్కడ ఆ యొక్క మరి ఎంతో భయంకరమైనటువంటి ప్రాంతాల్లో కూడా ఎంతో మరి చలి, మరి ఎంతో మరి ఆ యొక్క బాంబులు, మరి ఆ యొక్క తుపాకులు, మరి ఆ యొక్క శబ్దాల మధ్యలో మరి తన ప్రాణం ఎప్పుడు పోతాదో తెలియకుండా ఆ యొక్క అననుకూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా మరి ఆయన దేశ సంరక్షణ కొరకు
ఆయన అక్కడ ఒక ఒక బలమైనటువంటి సైనికుని వలె ఆయన నిలబడతాడు. ప్రియులారా, నిజమైనటువంటి సైనికుడు చేసేటువంటి పని ఇది. నిజమైనటువంటి సైనికుడు తన ప్రాణాలను సైతము అడ్డము పెట్టి తన దేశంలో ఉన్నటువంటి ప్రజల రక్షణ కొరకు, తన దేశంలో ఉన్నటువంటి ప్రజల క్షేమము కొరకు తన ప్రాణాలను అడ్డం పెట్టి అక్కడ సరిహద్దుల్లో నిలబడి ఆయన తన ప్రాణము సైతము అప్పగించేటువంటి వాడిగా ఉంటాడు. అటువంటి సైనికుని వలె నువ్వు పని చెయ్యి అని పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. నేను ఒకానొక సమయంలో ఆ సైనికుడిని నేను కలిసి ఆయనతో మాట్లాడాను. ఆయన చెప్పినటువంటి విషయాలు ఏంటంటే నేను ఎప్పుడు కూడా వినలేదు. అటువంటి అంత కష్టపడతారు అనేటువంటి విషయాన్ని నేను ఎప్పుడు కూడా వినలేదు. ఆయన చెప్తా ఉన్నారు కదా, ఆయన చెప్తా ఉన్నారు, నేను సైనికుడిగా పనిచేస్తూ ఉన్నప్పుడు నన్ను ఉదయకాలమే 5 గంటలకే వాళ్ళు తీసుకెళ్ళిపోయి ఒక కారులో తీసుకెళ్ళిపోయి అక్కడ బార్డర్లో మోకాలు లోతు మంచులో నన్ను అక్కడ నిలబడమని చెప్తారు. పొద్దున్నే 6 గంటలకు అక్కడ నిలబెడతారు. అక్కడ నేను నిలబడి అక్కడ నేను పని చేయవలసి వస్తుంది. అక్కడ నేను ఎప్పుడు వరకు ఉండవలసి వస్తుంది అంటే సాయంత్రము 6 గంటల వరకు నేను అక్కడ ఉండాలి. పొద్దున్న 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మోకాలు లోతు మంచులో చుట్టుపక్కల 1 కిలోమీటర్ వరకు కూడా ఎవ్వరూ లేనటువంటి ఆ యొక్క ఒంటరితనంలో నేను అక్కడ ఉదయం నుంచి 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నేను నుంచోవాలి అని చెప్పారు. చూడండి ప్రియులారా, ఎంత తన దేశ రక్షణ కొరకు ఆ సైనికుడు ఎంతగా కష్టపడతా ఉన్నాడో ఆ విధంగా దేవుని బిడలైనటువంటి మనము అనేక మంది నశించిపోయేటువంటి ఆత్మల రక్షణ కొరకు మనము శ్రమ పడుతూ ఉన్నామా? మనము కష్టపడుతూ ఉన్నామా? మనము దేవుని కొరకు ప్రతినిధులుగా మనము నిలబడగలుగుతున్నామా? ఇక్కడ పౌలు తిమోతికి చెప్తూ అన్నాడు కదా, ఇదిగో క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నీవు ఉండాలి. ఇదిగో మంచి సైనికుడు అంటే యథార్థముగా పనిచేస్తాడు. మంచి సైనికుడు అంటే కష్టపడి పనిచేస్తాడు. మంచి సైనికుడు అంటే తన ప్రాణాలను సైతం లెక్క పెట్టకుండా నా దేశ క్షేమమే నాకు ప్రాముఖ్యము అని ఆయన పనిచేస్తూ ఉంటాడు. అయితే అనేక మంది చెడ్డ సైనికులు కూడా ఉంటారు దేవుని సువార్త పరిచర్యలో. ఈ మాట కూడా నేను ఒక విషయాన్ని తెలియజేయాలి. అనేక మంది చాలామంది ఏం చేస్తున్నారంటే మేము మంచి సైనికులమండి, ఇదిగో మేము సైనికులుగా పిలువబడ్డామని చెప్తారు, కానీ వారు ఎక్కడొక చోట తప్పిపోతూ ఉంటారు ప్రియులారా. అందుకనే ఇక్కడ వారిని మనము మంచి సైనికులు అని మనం పిలవలేము. వారు ఎటువంటి వారంటే వారు చెడ్డ సైనికులు, వారు స్వార్థంతో కూడినటువంటి సైనికులు. వారు తమ యొక్క ఆ యొక్క ప్రాణాలనే వారు ఎక్కువగా ప్రేమించేవారుగా ఉంటారు. లేదంటే వారు కొన్ని పరిస్థితులను బట్టి తమ కుటుంబాలను ఎక్కువగా ప్రేమించేవారుగా ఉంటారు. లేదంటే కొన్ని పరిస్థితులను బట్టి వారు ధనాన్ని ఎక్కువగా ప్రేమించేవారుగా ఉంటారు. వారు అటువంటి స్వార్థంతో ఉండేటువంటి సైనికులు ఉంటారు, కానీ వారు సైనికులు అని పిలువబడతారు, కానీ వారు మంచి సైనికులు కాదు. వారు చెడ్డ సైనికులు, స్వార్థంతో ఉన్నటువంటి వారు అనేటువంటిది మనం చూడాలి ప్రియులారా. అందుచేత దేవుని వాక్యం మనకి ఏ విధంగా తెలియజేస్తూ ఉందంటే నీవు మంచి సైనికుని వలె నీవు పనిచేయాలి. మంచి పోరాటము నువ్వు పోరాడాలి. యుద్ధంలో సైనికుడు ఏ విధంగా మంచి పోరాటము పోరాడి దేవునికి ఆ యొక్క దేశాన్ని సంరక్షిస్తాడో, ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రజలను రక్షిస్తాడో, నీవు కూడా అదేవిధంగా మంచి సైనికుని వలె పనిచేయి అని చెప్తా ఉన్నాడు. మంచి సైనికుని వలె పనిచేసినప్పుడు ఏమి జరుగుతుంది అని మనం చూసినట్లయితే నాతో కూడా శ్రమ అనుభవించుము అని చెప్తా ఉన్నారు. సైనికుడిగా నిలబడినటువంటి వాడు ఏదో ఏసీ రూమ్లో కూర్చుని ఎంతో ఉల్లాసమైనటువంటి జీవితాన్ని ఆయన జీవించడు, కానీ ఆయనకి ఎప్పుడు కూడా శ్రమలే, ఆయనకి ఎప్పుడు కూడా కష్టాలే, ఎప్పుడు కూడా ప్రాణభయమే, ఎప్పుడు కూడా ఏ పక్క నుంచి నాకు ఆపద వస్తుందా, ఎక్కడి నుంచి శత్రువు వస్తాడా, ఎక్కడి నుంచి నాకు నా ప్రాణము పోయేటువంటి విధంగా ఉంటుందా అనేటువంటి విషయంలో అతను ఎంతో భయముతో ఆకలితో వేదనతో ఆయన భారభరితమైనటువంటి జీవితంతో ఆయన జీవిస్తూ ఉంటాడు. ఆ సైనికుడు నాతో చెప్పాడు కదా, ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నేను అక్కడ నుంచి ఉంటాను. అక్కడ నుంచి నా పరిచర్య, నా పని ఏంటంటే 6 గంటలకు వేరొక ఆయన వస్తాడు, ఆయన వచ్చే వరకు కూడా నేను అక్కడ నిలబడాలి.
ఆయన వచ్చినాక నేను డ్యూటీ దిగి ఇంటికి వెళ్ళాలి అని చెప్తా ఉన్నాడు. మరి ఈలోపు మధ్యాహ్నం భోజనం విషయంలో కూడా మరి భోజనం వస్తుందో తెలియదు, రాదో తెలియదు. వస్తే భోజనం చేయాలి, లేదంటే అలాగే ఆకలితోనే నేను ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉండాలి అని ఆయన చెప్పినట్లుగా నేను మరి వింటున్నాను ప్రియులారా. చూడండి, మరి సైనికుడిగా మరి ఉండవలసినటువంటి వానికి మరి అనేక శ్రమలు ఎదురవుతూ ఉంటాయి, అనేక మరి ఇబ్బందులు ఎదురుతూ ఉంటాయి. మరి ఆ యొక్క తినడానికి ఆహారం ఉండకపోవచ్చు, ఎంతో కష్టపడినప్పటికీ కష్టపడిన దానికి తగిన ప్రతిఫలం రాకపోవచ్చు. అయినప్పటికీ కూడా దేశమును రక్షించడానికి ఆ యొక్క సరిహద్దుల్లో సైనికుడు ఏ విధంగా అయితే మరి ఆ యొక్క దేశ రక్షణ కొరకు ఆయన నిలబడతాడో, అదేవిధంగా దేవుని కొరకుని ఆయన సాక్షిగా నీవు ఒక సైనికుని వలె నిలబడి నీవు కూడా శ్రమ పొందడానికి నీవు ఇష్టపడు తిమోతి అని ఆయన తెలియజేస్తా ఉన్నాడు. ఈ విధంగా శిష్యులకు ఉండవలసినటువంటి ఈ యొక్క మరొక మరి ఈ యొక్క మరి ఆ ఆలోచన, మరి యొక్క మరొక మరి ఈ విషయము, మరి వారు పాటించవలసినటువంటి విషయము, నిజమైన శిష్యులు మనం ఉండాలి అంటే మనము ఆ యొక్క సైనికుని వలె మన ప్రాణాలను సైతము మనము మన శరీరాలను సైతము పట్టించుకోకుండా మన సౌకర్యాలను మన సౌఖ్యాలను మనం విడిచిపెట్టి ఆ యొక్క దేవుని సువార్త ఎక్కడైతే ప్రకటించబడాలో అక్కడకు మనం వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించేటువంటి వారంగా, ఆయన పరిచర్య కొరకు శ్రమ పడేటువంటి వారంగా, ఆయన సువార్తను ఇతరులకు తెలియజేసేటువంటి వారుగా మనం ఉండాలి. ఆ విధంగా సైనికుని వలె మనము ఆ యొక్క పోరాడాలి, సైనికుని వలె మనము శ్రమపడాలి అని ఆ యొక్క దేవాది దేవుడు ఈ వాక్యం ద్వారా మరి తిమోతికి ఆ రోజు పౌలు రాస్తున్నటువంటి ఈ యొక్క మరి మాటను బట్టి ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నారు. మరి ప్రియులారా, మరి ఈ విధంగా మరి మన జీవితంలో మరి ఆ యొక్క మరి ఆ విధంగా మనము శ్రమపడే వారంగా మనం ఉండాలి. ఆ విధంగా శ్రమపడము, సువార్త పని చేయము అని ఆయన చెప్పినటువంటి విధంగా, అయ్యో ఈ శ్రమలు ఎందుకు వస్తూ ఉన్నాయి, అయ్యో నేను దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాను కదా, దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు నాకు ఎందుకు శ్రమలు రావాలి, నేను ఆ యొక్క మరి దేవుడు నన్ను విడిపించాలి కదా, దేవుడు నాకు సహాయం చేయాలి కదా మరి అని ఒకవేళ మీరు అనుకున్నట్లయితే మరి ఆ విధంగా మీరు కలవరపడినట్లయితే మీకు ఎటువంటి ప్రయోజనము మరి ఉండదు. కానీ మరి ఆ యొక్క తిమోతికి చెప్పినట్లు నీవు సైనికుని వలె, సైనికుడు ఏ విధంగా అయితే యుద్ధానికి సిద్ధపడుతూ ప్రతి దినము ప్రతి క్షణము మరి ఆయన తన ప్రాణాన్ని మరి దేశ సంరక్షణ కొరకు ఆయన సమర్పిస్తాడో, ఎంతో ఆ ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ విధంగా అతని కుటుంబం ఎక్కడో మరి వేరొక ప్రాంతంలో జీవిస్తూ ఉంటారు. అతనికి ఏమవుతుందో మరి మాట్లాడడానికి కూడా అవకాశాలు లేనటువంటి పరిస్థితుల్లో అతను ఉంటాడు. మరి తనకి ఏమవుతుందో అని ఆ కుటుంబస్తులు కూడా ఎంతగానో కలవరము చెందేటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఉంటారు. మరి అటువంటి ఆ విధంగా నీవు ఆ యొక్క నీ కుటుంబము మరి ఒకవేళ బాధపడుతుందనో, లేదంటే నీ కుటుంబము ఒకవేళ మరి దూరంలో ఉందనో, మరి కుటుంబాన్ని విడిచిపెట్టి నీవు ఆ పని చేస్తున్నావనో, నీవే విధంగా కూడా నీవు ఆ యొక్క ఇబ్బంది పడడానికి వీల్లేదు, ఏ విధంగా కూడా కలవరపడడానికి వీల్లేదు. ఎంత సమర్పణతో ఆ సైనికుడు ఆ యొక్క దేశాన్ని రక్షిస్తూ ఉంటాడో, ఆ సరిహద్దుల్లో నిలబడి శత్రువు మరి ఆ యొక్క దేశంలోనికి చొరబడకుండా నా దేశ ప్రజలు రక్షణగా ఉండాలి, శత్రువు చొరబడినట్లయితే అనేకమైనటువంటి ఆ యొక్క మరి ఎన్నో మరి శత్రువు మారణ హోమాన్ని సృష్టిస్తాడు, అనేక మందిని చంపేస్తాడు. మరి ఆ శత్రువును నేను రానివ్వకుండా నాకు ఇవ్వబడినటువంటి బాధ్యతను నేను సంపూర్ణంగా నెరవేర్చాలి అని ఆ యొక్క సైనికుడు ఎలాగైతే ఆ యొక్క తన సరిహద్దుల్లో నిలబడి ఆ కార్యాలు జరిగిస్తూ ఉంటాడో, అలాగే నా గ్రామ ప్రజలు రక్షించబడాలి, నా గ్రామంలో ఉన్నటువంటి వారు నశించిపోవడానికి వీల్లేదు, నా గ్రామంలోనికి ఎటువంటి సైతాను శక్తులు రావడానికి వీల్లేదు, ఎటువంటి అంధకార శక్తులు నా గ్రామంలోని ప్రవేశించడానికి వీల్లేదు అని ఒక సైనికుని వలె నీవు నిలబడి ఆ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ప్రకటించేటువంటి వాడుగా ఉండాలి. నా దేశంలో మరి ఎవరు కూడా నశించిపోవడానికి వీల్లేదు, నా ప్రాంతంలో ఎవరు కూడా రక్షణ లేకుండా నరకానికి వెళ్ళిపోవడానికి వీల్లేదు అని నీవు ఆ యొక్క మరి సైనికుని వలె నువ్వు పనిచేసినప్పుడు ఆ యొక్క దేవుడు మరి నిన్ను ఒక సైనికుని వలె ఒక గొప్ప ఆయన సాక్షిగా ఆయన నిలబెట్టి అనేక ప్రాంతాల్లో
మరి ఆయన నిన్ను వాడుకోవాలని ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడుగా ఉన్నారు. మరి ఆ యొక్క మరి తోమా గారు మరి ఆయన ఎంతో మరి సందేహించాడు ఎంతగానో. మరి ఆ యొక్క మరి నీవు ఆ యొక్క నీ గాయంలో వేలు పెట్టి చూస్తే తప్ప నేను నిన్ను మరి నమ్మను అని అన్నటువంటి ఆ తోమా గారు మరి మన భారతదేశానికి వచ్చి మరి గొప్ప పరిచర్యను ఆయన జరిగించి ఉన్నారు. మరి ఆ విధంగా మరి ఎన్నో శ్రమలు మరి ఆయన ఎదుర్కొన్నారు. మరి ఆయన ఆ విధంగా మనము ఆ శ్రమలు ఎదుర్కొన్నప్పటికీ కూడా మరి ఒక గొప్ప సైనికుని వలె తోమా గారు ఆనాడు పనిచేసినందుకు ఈనాడు మరి ఉత్తర భారతదేశంలో దక్షిణ భారతదేశంలో మరి ఎంతోమంది మరి దేవుణ్ణి తెలిసినటువంటి వారిగా మరి ఈరోజు మనం రక్షించబడ్డామంటే ఆనాడు ఆ దైవ సేవకులు ధైర్యముగా ఒక మరి పోరాడినటువంటి విధానాన్ని బట్టి ఈ భారతదేశం రక్షించబడాలి, ఈ భారతదేశము దేవుని వైపు తిప్పబడాలి, ఈ భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది నశించిపోయేటువంటి వారు మరి ఆ విధంగా దేవుని యొక్క రక్షణను మరి వారు తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచన, ఆ యొక్క మరి ఆశ, మరి ఆ సమర్పణ ఆనాడు కలిగి మరి ఆ దైవ సేవకులు మన భారతదేశానికి వచ్చారు. కాబట్టే మరి ఈరోజు సువార్త మరి భారతదేశంలో ప్రకటించబడింది. ఆయన ఆ రోజునే భయపడి నేను ఎందుకు వెళ్ళాలి, నేను ఎందుకు ఇక భారతదేశం ఎంతో దూరం కదా, నేను ఎందుకు వెళ్ళాలి, నేను ఇక్కడెక్కడో యెరూషలేం దగ్గర ఏదో గ్రామంలో వెళ్ళి నేను పరిచర్య చేస్తే సరిపోద్ది, మరి నేనెంతో నా కుటుంబానికి నేను దగ్గరగా ఉంటాను, నా యొక్క పరిస్థితులన్నిటికీ కూడా నేను ఎంతో క్షేమకరంగా ఉంటాను, ఎందుకు అక్కడెక్కడో భారతదేశానికి నేను వెళ్ళి అక్కడ ఎవరో నాకు తెలియని ప్రజల మధ్యలో భాష రాదు, మరి ఎవరు కూడా నాకు తెలియదు, పరిచయం లేదు, నేను ఎందుకు వెళ్ళాలి ఆయన అని ఆగిపోలేదు. కానీ ఆయన ఎవరు తెలిసిన వారు లేకపోయినా, ఆ యొక్క పరిచయస్తులు లేకపోయినా, తన కుటుంబం ఎంతో దూరంలో ఉన్నా కూడా ఆ యొక్క సేవకుడు తోమా అనేటువంటి దైవ సేవకుడు, ఆయన నిజమైన శిష్యుడు భారతదేశానికి రావడం ద్వారా మరి ఈరోజు భారతదేశంలో మరి సువార్త మరి ఆ యొక్క ప్రకటించబడుతూ మరి అనేక మంది రక్షించబడుతూ మరి మరి భారతదేశమే అనేక దేశాలకు సువార్థికులను పంపించే దేశముగా ఈరోజు మార్చబడింది. ప్రియులారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆ విధంగా ఈరోజు నీవు చేసేటువంటి సమర్పణతో కూడినటువంటి ఈ యొక్క నీ పరిచర్య, ఈరోజు నీవు సైనికుని వలె దేవుని కొరకు నీవు సాక్షిగా ఉండేటువంటి నీ యొక్క పరిచర్య ఈ యొక్క రేపటి దినాల్లో అనేక మంది సైనికులను తయారు చేసేదిగా, అనేక మంది శిష్యులను తయారు చేసేదిగా, అనేక మంది దేవుని కొరకు సమర్పణ కలిగి తమ ప్రాణాలను సైతము లెక్క చేయకుండా, తన కుటుంబాలను సైతము లెక్క చేయకుండా, తమ సౌకర్యాలను సైతము లెక్క చేయకుండా క్రీస్తు కొరకు శ్రమ పడేటువంటి వారుగా అనేక గ్రామాలు, అనేక పట్టణాలు, అనేక అటవీ ప్రాంతాలు, ఏ సువార్త ఇంతవరకు చేరనటువంటి అనేక ప్రాంతాలకు మరి వారే వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించి అనేక అంధకారంలో ఉన్నటువంటి, చీకటిలో ఉన్నటువంటి అనేక గ్రామాలకు వెళ్ళి ఆ యొక్క శిష్యుల వలె, సైనికుల వలె పనిచేసేటువంటి దైవ సేవకులను నీ ద్వారా నీవు లేవనెత్తబోతా ఉన్నావు. నీవే ఒక సేవకుడిగా, నీవే ఒక శిష్యుడిగా, నీవే ఒక గొప్ప సైనికుడిగా నీవు ప్రభు సేవలో నీవు వాడబడబోతా ఉన్నావు. ప్రియులారా, మరి అందుకు దేవునికి వందనాలు తెలియజేయండి. అందుకనే మరి ఆ యొక్క దేవుడు మనతో ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు తిమోతికి ఆయన చెప్పినటువంటి ఆ మాటను ఈరోజు మనతో కూడా ఆయన మనతో చెప్తా ఉన్నాడు. మరి క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె నీవు నాతో కూడా శ్రమను అనుభవించుము అని చెప్తా ఉన్నారు. ఇదిగో నీవు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె ఉన్నప్పుడు నాతో కూడా నీవు ఏదో సౌకర్యాలను నువ్వు అనుభవించవు, ఏదో మరి ఆ యొక్క మరి మంచి హోటల్లో మంచి ఏసీ రూముల్లో నీవు ఉండే విధంగా ఒకవేళ నీ పరిచర్య ఒకవేళ జరుగుతుంది అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, అది ఒకవేళ జరగలేకపోవచ్చు. మరి ఆయనతో కూడా నీవు వెళ్ళినప్పుడు, మరి ఆ యొక్క దేవుని యొక్క పరిచర్యలు నువ్వు వెళ్ళినప్పుడు నీవు ఒకవేళ ప్రజలు నిన్ను ద్వేషించవచ్చు, అనేక మరి ఇబ్బందుల్ని కలగవచ్చు, మరి ఆ కొన్నిసార్లు తినడానికి ఆహారం కూడా లేకపోవచ్చు, అనేక సార్లు నీవు ఎక్కడ ఉండాలో మరి ఆ యొక్క మరి ఆ రాత్రి ఎక్కడ నువ్వు బస చేయడానికి ఒకవేళ స్థలం కూడా ఒకవేళ ఉండకపోవచ్చు, మరి సరైనటువంటి సదుపాయాలను ఒకవేళ రాత్రి నువ్వు బస చేయడానికి ఒకవేళ ఉండకపోవచ్చు. మరి అటువంటి పరిస్థితుల్లో కూడా మరి దేవుడు నిన్ను బలపరిచి ఆయన నిన్ను వాడుకునేటువంటి వాడుగా ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రియులారా, దేవుని యొక్క పరిచర్యలో మరి నా జీవితంలో మరి నేను కూడా మరి స్టీవయ్య గారు మరి భారతదేశానికి వచ్చినప్పుడు ఆయనతో కూడా మరి అనేకమైన గ్రామాలకు మరి మేము వెళ్ళేటువంటి వాళ్ళం, అనేకమైనటువంటి అడవి ప్రాంతాలకు మేము వెళ్ళేటువంటి వాళ్ళము.
ఆ ప్రాంతాలకు మేము వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి మాకు భోజనము ఉండేది కాదు. ఒక్కొక్కసారి మేము తినడానికి ఆహారము ఉండేది కాదు. ఒకసారి మేము పడుకోవడానికి సరైనటువంటి సదుపాయాలు కూడా ఉండేటువంటివి కాదు. మరి ఆ యొక్క రాత్రి కాలంలో మరి కొన్నిసార్లు నేల మీదే పడుకోవలసి వచ్చేది. కొన్నిసార్లు ఆ దైవ సేవకులు మరి ఆ యొక్క వారి సంఘంలో మరి ఎటువంటి సదుపాయాలు లేనప్పుడు ఆ నేల మీదే మేము ఆ యొక్క సంఘంలో పడుకునేటువంటి వారు. మేము భారతదేశంలో మేము ఉన్నటువంటి వారు మేము ఎక్కడన్నా ఆ విధంగా చేయగలం. కానీ మరి అమెరికా దేశం నుంచి వచ్చినటువంటి స్టీవయ్య గారు కూడా మాతో కూడా మరి ఆ నేల మీద పడుకుని, మరి ఆయన ఆరోగ్య పరిస్థితులు సరిగా లేవు. ఆయన 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 హార్ట్ ఎంతో ప్రాబ్లంతో ఉండేది. ఆయన మరి ఆయన మరి ఆయన ఎన్నో సమస్యలు, మరి ఆరోగ్య సమస్యలు ఉన్నారు. ఆయన నేల మీద అసలు పడుకోకూడదు. అయినప్పటికీ కూడా ఆయనకున్నటువంటి సమస్యలు కూడా పక్కన పెట్టి, నా దేవుడు నాతో ఉన్నాడు, నేను కింద పడుకున్నా కూడా నాకు ఆరోగ్యానికి అది మంచిది కాకపోయినప్పటికీ కూడా నా దేవుడు నన్ను రక్షిస్తాడు, నా దేవుడు నాకు ఆరోగ్యం ఇస్తాడు, నా దేవుడు నాకు ఏ అనారోగ్యం రాకుండా ఆయన కలుగజేస్తాడని ఆయన మాతో పాటు ఆయన నేల మీద పడుకొని దేవుని యొక్క పరిచర్యను మేము జరిగించామండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే, మేమేదో గొప్పవారమే, మేమేదో మరి ఈ విధంగా ఎంతో పరిచర్య చేస్తామని మేము చెప్పట్లేదు. కానీ మరి దేవుని పరిచర్యలో దేవుని యొక్క దాసులతో మనం కలిసి పనిచేసేటప్పుడు, దేవుని యొక్క మరి బిడ్డలతో మనం కలిసి ముందుకు సాగిపోయేటప్పుడు మరి అనేక సార్లు ఇటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొనవలసి వస్తుంది. అనేక సార్లు క్రీస్తు కొరకు మనము శ్రమలు అనుభవించవలసి వస్తుంది. అనేక సార్లు ఆహారం లేనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొనవలసి వస్తుంది. అనేక సార్లు ఎక్కడ మనం పడుకోవాలో, ఎక్కడ మనము మనం రాత్రి మరి ఆ యొక్క నిద్రపోవాలో అనేటువంటి ఆ పరిస్థితులు కూడా సరిగా లేనటువంటి మరి పరిస్థితులు, కొన్నిసార్లు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మరి మనం ఎదుర్కొనవలసి ఉంటుంది. ఆయన సేవకులతో కలిసి మనం పనిచేసేటప్పుడు మరి ఆయన తర్వాత మరి ఉదయమే లేచి ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, మరి నేను కింద పడుకున్నానని నేను బాధపడలేదు, కానీ నా ఆరోగ్యం మరి మాకు రాత్రి ఆయన చెప్పలేదు, కింద పడుకుంటే నా ఆరోగ్యానికి మంచిది కాదు అని రాత్రి ఆయన మాతో చెప్పలేదు. ఎందుకంటే మేము భయపడతామని. మరి ఆయన చెప్తా ఉన్నారు కదా, ఇదిగో నేను క్రింద పడుకున్నందుకు, దేవుని పరిచర్యలో నేను నేల మీద పడుకుని పరిచర్య చేసినందుకు, ఆ అవకాశం నాకు ఇచ్చినందుకు దేవునికి నేను వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను అని ఆయన చెప్పారండి. మరి ఆ విధంగా మనము అటువంటి అవకాశాలు, ఆ విధంగా క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించడానికి, దేవా నన్ను ఈ శ్రమల గుండా నువ్వు తీసుకెళ్ళినందుకు నీకు వందనాలు, నీ శ్రమల గుండా నన్ను తీసుకుని వెళ్ళి నీ పరిచర్యలో నన్ను వాడుకుంటున్నందుకు నీకు వందనాలు ప్రభువా అని ఆయనకు వందనాలు తెలియజేసేటువంటి వారుగా ఉన్నాం. ఆ తర్వాత ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇదిగో నా ఆరోగ్య పరిస్థితులు మరి బాగోలేనప్పుడు, ఒకవేళ నేను ఇక్కడ మరణించినట్లయితే, నేను భారతదేశం వచ్చి నేను మరణించినప్పటికీ కూడా మీరు మరి బాధపడద్దు, నా యొక్క మరి సమాధి ఈ భారతదేశంలోనే మీరు చేసేయండి అని ఆయన చెప్పారు. ప్రియులారా, మరి ఎంత సమర్పణ ఆయన కలిగి ఉన్నారు. నేను ఈ యొక్క భారతదేశానికి నేను చనిపోవడానికి నేను వచ్చాను, నా సువార్త నిమిత్తము నేను చనిపోయినా నేను పర్వాలేదు, ఈ భారతదేశంలో ఒకవేళ నేను చనిపోయినా నా సమాధి కూడా ఇక్కడే చేయండి, అంతేగాని నా ప్రభు కొరకు నేను ఈ వెనకంజ వేసేటువంటిది ఎంత మాత్రము కూడా నేను వెనకంజ వేయను. మరి నా ప్రభు కొరకు నా మరణ పర్యంతము, నా ప్రాణము పోవునంత మట్టుకు, నా యొక్క చివరి శ్వాస వరకు కూడా నేను యొక్క ప్రభు యొక్క పని నేను జరిగిస్తాను అని ఆ దైవ సేవకులు చెప్పినప్పుడు మా కళ్ళంట నీళ్లు ఆ విధంగా ధారలుగా మేము కారడము మేము చూసామండి. ఎంత సమర్పణ! ప్రభు పరిచర్య చేయాలి, ప్రభు యొక్క కార్యాలు జరిగించాలి. ఈ విధంగా సేవకులైనటువంటి వారు అనేక మంది ఇటువంటి సమర్పణతో వారు పని చేశారు. కాబట్టే ఈరోజు నీ దగ్గరికి, నా దగ్గరికి ఈ సువార్త వచ్చిందండి. మరి అదే సమర్పణతో మనము పనిచేసినప్పుడు, మరి అదే సమర్పణతో ఈరోజు మనం పని చేయకపోతే ఈ సువార్త మనతోనే ఆగిపోతుంది, ఇక్కడి నుంచి ఎవరి దగ్గరికి కూడా వెళ్ళదు. అందుచేతే మనము కూడా ఆ విధంగా సమర్పణతో మనం పనిచేసేటువంటి వారుగా, మన దేశము కాదు, మన ప్రాంతము కాదు, మన ప్రజలు కాదు, మన యొక్క మరి ఏది కాదు, మరి అయినప్పటికీ వేరే దేశం, నాకెందుకు ఆ దేశం ఎట్టిపోతే అని ఆయన అనుకోలేదు. కానీ నా దేశ ప్రజలు, ఆ ఇండియా దేశ ప్రజలు ఆ యొక్క రక్షణ పొందాలి, ఇండియా దేశంలో ప్రజలు రక్షించబడాలి, ఇండియా దేశంలో నశించిపోయేటువంటి అనేక ఆత్మలు మరి దేవుని తెలుసుకొని దేవుని రాజ్యము కొరకు నిలవబడాలి అని ఆయన కోరుకొని ఎంతో మరి తన ధనాన్ని వెచ్చించి, తన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా, తన ప్రాణాన్ని లెక్క చేయకుండా
మరి వృద్ధాప్యంలో 73 సంవత్సరాలు 74 సంవత్సరాలు వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ కూడా తన మరి వృద్ధాప్య బలహీనతల్ని ఏమీ లెక్క చేయకుండా, తన యొక్క హార్ట్ ప్రాబ్లంని ఏమీ లెక్క చేయకుండా, తన యొక్క ఊపిరి తీసుకునేటువంటి సమస్య ఉన్నప్పటికీ కూడా ఆయన ఆ యొక్క ప్రతి దినము కూడా ఇంచుమించు నెల రోజులు మరి ప్రతి సంవత్సరము 2 సార్లు మరి ఆయన భారతదేశానికి వచ్చి పరిచర్య చేసేటువంటి ప్రియులారా, మరి సైతాను ఎందుచేతో మరి ఆయన భారతదేశం రాకుండా మరి ఆయన వీసా మీద మరి ఆ యొక్క బ్యాన్ విధించబడేటువంటి విధంగా ఆ కార్యాన్ని జరిగించి, ఎందుకంటే మరి ప్రభు పరిచర్య చేసేటప్పుడు మరి సైతానికి ఇష్టం ఉండదు. మరి ప్రభు యొక్క పరిచర్యలో మరి ఆయన ఎంతో బలముగా ఇండియా దేశంలో, నార్త్ ఇండియాలో, సౌత్ ఇండియాలో ఆయన బలముగా వాడబడుతూ అనేక ఆత్మలు మరి ఆ యొక్క కలకత్తా, మరి వెస్ట్ బెంగాల్, మరి అలాగే నార్త్ ఇండియా, సౌత్, మరి బీహార్, మరి ఆ విధంగా జార్ఖండ్, మీద అనేక ప్రాంతాల్లో, మరి ఆంధ్రప్రదేశ్లో, మరి తెలంగాణ, ఆంధ్ర, ఈ విధంగా అనేక ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాలు, గ్రామాలు, పట్టణాల్లో ఆయన వాడబడతా ఉంటే మరి సైతానుకు మరి ఇష్టం లేదు. కాబట్టి సైతాన్ ఏం చేసిందంటే మరి ఆయన భారతదేశానికి రాకుండా బ్యాన్ విధించే విధంగా ఆయనను చేసింది ప్రియులారా. అయితే మరి మరి ఆయన బ్యాన్ విధించినప్పటికీ కూడా ప్రతిరోజు కూడా మరి దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గం ఏంటంటే ప్రతిరోజు కూడా గూగుల్ మీట్ ద్వారా వచ్చి, వారానికి జూమ్ మీటింగ్ ద్వారా వచ్చి, వారానికి 4 సార్లు మరి లేదంటే 5 సార్లు మరి వారమంతా కూడా దేవుని వాక్యము మనం విని మరి సేవకులు, విశ్వాసులు ధైర్యపరచబడేటువంటి విధంగా దేవుడు ద్వారాలను ఏర్పాటు చేశాడు ప్రియులారా. మరి ఒకవేళ సైతాను ఆటంకము కలిగించి మరి ద్వారాలు మూయవచ్చు, కానీ మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన ద్వారాలను అనేక ద్వారాలను ఆయన తెరిపింప చేయగలడు. మరి దైవ సేవకులు మరి ఒక భారతదేశంలోనే కాదు, మరి పాకిస్తాను, మరి బంగ్లాదేశ్, మరి సౌత్ ఆఫ్రికా, మరి ఇటువంటి పట్టణాలన్నిట్లో కూడా ఆయన, నేపాల్, ఇటువంటి దేశాలన్నింటిలో కూడా దైవ సేవకులు ఈనాడు బలముగా ఆయన వాడబడుతూ ఉన్నారు. నా దేశం కాదు, వాళ్ళు ఎవరో నేపాల్ దేశం నాకెందుకు, ఎవరో బంగ్లాదేశ్ వాళ్ళు నాకెందుకు, ఎవరో ఆఫ్రికా వాళ్ళు నాకెందుకు, నేను అంత దూరం నేను ఎందుకు ప్రయాణం చేయాలి, నా ధనాన్ని నేను ఎందుకు ఖర్చు పెట్టాలి, నా కుటుంబాన్ని నేను ఎందుకు వదిలిపెట్టాలి, మరి నేను ఎందుకు శ్రమ పడాలి, ఒకవేళ నాకు ఏదన్నా అయితే, నాకు ఏదన్నా సమస్య వచ్చి నేను మరణిస్తే, అయినా కూడా వేటిని కూడా లెక్క చేయకుండా తన కుటుంబాన్ని, తన ఆరోగ్యాన్ని, తన యొక్క మరి వేటిని కూడా లెక్క చేయకుండా దైవ సేవకులు ఎలాగైతే మరి పరిచర్య చేస్తూ ఉన్నారో, నా దేశం కోసము నేనెందుకు అలా చేయకూడదు, నా ప్రజల కొరకు, నా గ్రామ ప్రజల కొరకు నేనెందుకు అంత సమర్పణతో నేను పనిచేయకూడదు, నా ప్రాంతంలో ఉన్నటువంటి నశించిపోయేటువంటి ఆత్మలను రక్షించడానికి నేనెందుకు అటువంటి భారముతో నేను కష్టపడకూడదు అనేటువంటిది ఆలోచన ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు ఈ మాటను బట్టి మరి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో క్రీస్తు యేసునందు మంచి సైనికుని వలె నీవు నాతో కూడా కలిసి శ్రమను అనుభవించుము అని చెప్తా ఉన్నాడు. ఈ శ్రమ నువ్వు అనుభవించడం ద్వారా ఆ శ్రమలో నీకు ఒక ఆశీర్వాదము. ఆ శ్రమ నువ్వు అనుభవించడం ద్వారా ఇదిగో పరలోకానికి నువ్వు వెళ్ళినప్పుడు ఆ యొక్క పరలోకంలో అనేక మంది నీ దగ్గరికి వచ్చి, మరి అయ్యగారు, మరి అదో మీరెవరో నాకు తెలుసండి, మరి మీరు వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యాన్ని విని నేను రక్షించబడ్డానండి అని పరలోకంలో నీవు వెళ్ళినప్పుడు అనేక మంది నీ దగ్గరికి వచ్చి వారు సాక్ష్యము చెప్పేటువంటి వారుగా ఉంటారు. వారు నిన్ను కలుసుకొని, ఒకవేళ నువ్వు వారిని గుర్తుపట్టలేకపోవచ్చు, కానీ వారు నిన్ను గుర్తుపట్టి నీ దగ్గరికి వచ్చి, అమ్మా ఇదిగో మరి ఆ యొక్క అభిరాజ్ గారు, మరి మీరు మా గ్రామానికి వచ్చారు, మరి ఇదిగో పుణ్యవతి గారు మీరు మా గ్రామానికి వచ్చారు, ఇదిగో ప్రశాంత్ బాబు మీరు మా గ్రామానికి వచ్చారు, మీరు మా గ్రామానికి వచ్చి ఆ రోజు సువార్త ప్రకటించారు, దేవుని ప్రేమ గురించి మాకు చెప్పారు, ఆ ప్రేమ గురించి మీరు చెప్పినప్పుడు మేము ఆ మాటలు విన్నాము, ఆ రోజు మరి మీరు ఆ మాటలు చెప్పినటువంటి ఆ మాటలు మేము విన్నాం కాబట్టే ఈరోజు మేము రక్షించబడి దేవుని రాజ్యానికి మేము వచ్చాము, మరి మీకు చాలా వందనాలు అని ఆ యొక్క అనేక మందిని దగ్గరికి వచ్చి దేవుణ్ణి స్తుతించేవారుగా ఉంటారు. అటువంటి గొప్ప ధన్యత, అటువంటి గొప్ప మరి ఆశీర్వాదకరమైనటువంటి జీవితము మరి మనం ఉండబోతా ఉన్నాం. అందుకనే మరి ఆయన చెప్తున్నారు కదా, నీవు శ్రమపడు, నీవు సైనికుని వలె నాతో కలిసి పోరాడు అని ఆయన చెప్తా ఉన్నారు ప్రియులారా. మరి సైనికుడు మరి ఆయన ఒక్కడిగా వెళ్ళడు, కానీ ఆయన చేతిలో ఒక ఆయుధాన్ని ఇస్తారు.
ఆయన చేతిలో మరి ఆయుధంతో ఆయన వెళ్ళి శత్రువు మీద పోరాడడానికి సిద్ధంగా ఉంటాడు. మరి నీ చేతిలో దేవుడిచ్చినటువంటి నీ ఆయుధము ఏంటంటే ఈ యొక్క వాక్యం అనేటువంటి ఖడ్గాన్ని దేవుడు నీకు అనుగ్రహించాడు. ఈ వాక్యం అనేటువంటి ఖడ్గం ఆయన నీకేదో గన్నం, లేదంటే నీకేదో కత్తో, లేదంటే నీకేదో మరి ఆయుధాల్లో నీకు ఇవ్వలేదు. కానీ నీకు ఇచ్చినటువంటి ఆయుధము జీవ వాక్కు అనేటువంటి ఈ రెండంచుల గల వాడి అయినటువంటి ఖడ్గాన్ని ఆయన నీకు ఇచ్చాడు. ఆ ఖడ్గము ద్వారా, దేవుని ఆత్మ సహాయము ద్వారా, దేవుని ఆత్మ అనేటువంటి వాక్యం అనేటువంటి ఖడ్గాన్ని నీవు చేత పట్టుకొని మరి ఒక సైనికుని వలె నీవు ఆయన కొరకు నిలబడి దేవుని పరిచర్య చేయవలసిన వాడుగా ఉన్నావు. మరి ఆనాడు తోమా గారు ఎలాగైతే తమ దేశము కాదు, తమ ప్రజలు కాదు, తమ భాష కాదు, అయినప్పటికీ కూడా ఆ దేశం నశించిపోవడం దేవుని చిత్తము కాదు అని ఎలాగైతే మరి భారతదేశానికి వచ్చి పరిచర్య చేశాడో, మరి స్టీవయ్య గారు కూడా నా దేశం కాదు, నేపాల్ నా దేశం కాదు, బంగ్లాదేశ్ నా దేశం కాదు, మరి భారతదేశం నా దేశం కాదు, పాకిస్తాన్ నా దేశం కాదు, మరి ఆఫ్రికా నా దేశం కాదు, నాకెందుకులే నీ వృద్ధాప్యంలో నేను సంతోషంగా ఉండాలి, నాకెందుకు ఇదంతా కూడా అని ఆయన ఆగిపోలేదు. కానీ అనేక నశించిపోయేటువంటి ఆత్మలు నా ప్రపంచంలో మరి ఈ దేశాలన్నింటిలో కూడా ఎక్కడా ఉండడానికి వీల్లేదు, నేను మరణించే లోపు అనేక మందికి దేవుని ప్రేమను ప్రకటించేవాడిగా నేను ఉండాలి, నేను మరణించే లోపు అనేక మంది దేవుని సువార్తను ప్రకటించేవాడిగా నేను ఉండాలని ఎలాగ మంచి సైనికుని వలె ఆయన పోరాడుతూ ఉన్నారో ఆ విధంగా మనం పోరాడేవారిగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఇది నిజమైనటువంటి శిష్యునికి ఉండవలసినటువంటి ఆ యొక్క లక్షణాలు. మనం నిజమైన ఆయన శిష్యులుగా మనము మారినప్పుడు, ఆయన శిష్యులుగా మనం జీవించినప్పుడు ఈ విధంగా ఇటువంటి తెగింపు, ఇటువంటి ధైర్యము, ఇటువంటి పరిచర్య భారము మనము కలిగి అనేక ప్రాంతాలకు మరి మనము వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని, మన సదుపాయాలు మనం చూసుకోము, మన ఆరోగ్యాన్ని మనం లెక్క చేయం, మన ప్రయాణ సదుపాయాలు ఉన్నాయా లేదా, అక్కడ కొండ ప్రాంతాలకు మనం వెళ్తూ ఉన్నప్పుడు మరి కాలినడకన కొన్ని కిలోమీటర్లు నడిచి వెళ్ళాల్సి ఉంటుంది, కాలినడకన మరి ఆ యొక్క మనం చాలా ప్రాంతాలకు నడిచే వెళ్ళాల్సి ఉంటుంది, అక్కడ చుట్టూ కూడా ఎంతో అపాయం ఉంటుంది, అనేక క్రూర మృగాలు ఉంటాయి, అనేక విషసర్పాలు ఉంటాయి, వాటన్నిటినీ కూడా దాటుకుంటూ మనం వెళ్ళవలసి ఉంటుంది. అయినప్పటికీ కూడా వేటిని కూడా లెక్క చేయకుండా ఇదిగో నా ప్రభు నాతో ఉన్నాడు, మరి నా ప్రభు నన్ను పంపిస్తూ ఉన్నాడు, ఇదిగో నేను మరి ప్రాంతాలకు నేను వెళ్ళాలి అని మరి మనం వెళ్ళేటువంటి వారుగా మనం ఉంటాం ప్రియులు. ఈ విధంగా అనేక మంది దైవ సేవకుల యొక్క జీవితాలు మన కళ్ళారా మనం చూసినటువంటి జీవితాలను బట్టి మనం ప్రభావితం చేయబడి మనం దేవుని పరిచయంలో ఇంకనూ ముందుకు సాగేటువంటి వారుగా ఆ యొక్క తిమోతిని ఏ విధంగా అయితే నీవు క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె నీవు జీవించాలి అని ఆ యొక్క పౌలు భక్తుడు ప్రోత్సహించినటువంటి రీతిగా, పౌలు భక్తుడు కోరినటువంటి రీతిగా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనల్ని కోరుతా ఉన్నాడు. ఇదిగో నీవు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నీవు పోరాడడానికి నువ్వు ఇష్టపడతా ఉన్నావా? ఇదిగో దేవుని సేవకులతో కలిసి నీవు శ్రమపడడానికి నీవు ఇష్టపడతా ఉన్నావా? దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నీవు ఆ యొక్క దేవుని సువార్తను అనేక మందికి ప్రకటించడానికి నీవు శ్రమపడడానికి నీవు సిద్ధముగా ఉన్నావా అని ఆయన నేను ఈరోజు ప్రశ్న వేస్తూ ఉన్నాడు ప్రియులారా. మరి ఆ యొక్క నీవు ఆయనకు సమాధానం చెప్పగలవా? ఇదిగో ప్రభువా నేనున్నాను, ఇదిగో ప్రభువా మంచి సైనికుని వలె పోరాడడానికి నేనున్నాను ప్రభువా, జీవవాక్యం అనేటువంటి వాక్యము ఖడ్గాన్ని నేను పట్టుకొని నేను అనేక ప్రాంతాలకు నేను వెళ్ళడానికి నేను సిద్ధపడతా ఉన్నాను, అనేక మందికి నీ ప్రేమను నేను తెలియజేయడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని మరి ఇబ్బందులు ఎదురైనా, ఆహారం లేకపోయినా, మరి సరైన సదుపాయాలు లేకపోయినటువంటి ఆ పరిస్థితులైనా, సరైనటువంటి వసతులు లేనటువంటి మరి ఆ యొక్క మరి పరిస్థితులైనా కూడా మరి నీ కొరకు నేను నిలబడతాను, నీ కొరకు నేను ఆ యొక్క కార్యాలు జరిగిస్తాను అని మరి మనము ఆ యొక్క ఆయన కొరకు సిద్ధపడేటువంటి వారుగా మనం ఉండాలనేటువంటిది పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. ఇదిగో మరి ఒకవేళ ప్రారంభంలో ఒకవేళ నీవు ఎన్నో శ్రమలు నువ్వు పొందవలసి ఉంటుంది, ఎన్నో నీవు ఇబ్బందులు పొందవలసి ఉంటుంది. అయ్యో నేనెందుకు ఈ విధంగా ఎన్ని శ్రమలు పడతా ఉన్నాను, నేనెందుకు ఇన్ని ఇబ్బందులు పడతా ఉన్నాను అని నువ్వు ఆగిపోయినట్లయితే దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు నెరవేర్చలేవు. కానీ ఇదిగో నేను శ్రమ పడినప్పటికీ కూడా నా శ్రమకు తగిన ఫలితాన్ని నేను చూస్తాను అని ఆ రైతు ఏ విధంగా మరి ఆ నాటు వేసినప్పుడు, ఆ యొక్క మరి విత్తనం వేసినప్పుడు ఎంతో కష్టపడతాడు, ఎండలో ఎంతగానో కష్టపడి ఎంతగానో పనిచేసి ఆ రైతు పొలము
మరి ఆ ప్రతిఫలము వస్తుంది అని ఆశపడినప్పుడు ఆ ప్రతిఫలం కొరకు ఎంతగానో ఆయన ఇబ్బందులు పడి 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 ఆనాడు ప్రతిఫలం వచ్చినప్పుడు ఏ విధంగా అయితే సంతోషిస్తాడో అదేవిధంగా నీవు ఆ విత్తనం వేసేటప్పుడు దేవుని వాక్యం అనేటువంటి విత్తనము ప్రజల్లో హృదయాలలో నాటే సమయంలో ఆ రైతు ఏ విధంగా అయితే కష్టపడి ఆ ఎండలో ఆ యొక్క మరి ఎంతో మరి ఆ యొక్క ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఎన్నో మరి రీతిలుగా ఆ విత్తనాలు మరి పైకి మరి మంచిగా వెతకడానికి ఎన్నో మరి శ్రమ పడుతూ ఆ ఎరువులు వేస్తూ కలుపు తీస్తూ మరి ఏ విధంగా అయితే శ్రమ పడుతూ ఆ యొక్క ప్రతిఫలం వచ్చినప్పుడు ఎంతగా సంతోషిస్తాడో అలాగే నీవు కూడా ఆ రైతు వలె నువ్వు శ్రమపడినప్పుడు ఆ రైతు వలె నువ్వు కష్టపడినప్పుడు ఆ ప్రతిఫలమును ఆ కోతకాల సమయంలో ఆ ఫలములు నీవు చూసినప్పుడు నీవెంతగానో ఆనందించేవాడుగా ఉంటావు, నీవెంతగానో సంతోషించేవాడుగా ఉంటావు, నీవెంతగానో దేవుణ్ణి స్తుతించేటువంటి వాడుగా ఉంటావు. ప్రభువా, ఆ రోజు నేను కష్టపడ్డాను, ఆ రోజు నేను ఎన్నో ఇబ్బందులు పడ్డాను, ఆ రోజు నేను ఎన్నో మరి ఆ యొక్క ఆకలి మరి వస్త్రహీనత మరి సదుపాయాలు లేకుండా సౌకర్యాలు లేకుండా నాకున్నటువంటి మంచి వాటన్నిటినీ కూడా నా కుటుంబాన్ని నా సమస్తాన్ని విడిచిపెట్టి నీ కొరకు నేను వెళ్ళింది వ్యర్థం కాలేదయ్యా. ఈనాడు వేల వేల ఆత్మలు ఇక్కడ రక్షించబడ్డాయి. ఈ యొక్క మరి నా దేశము కాదు, నా ప్రాంతము కాదు, నా యొక్క ప్రజలు కాదు, నా భాష వారు కాదు, అయినప్పటికీ కూడా ఆ రోజు నేను చూపించినటువంటి ఆ సమర్పణ, ఆ రోజు నేను నీ కొరకు చేసినటువంటి ఆ త్యాగము ఈరోజు అనేక హృదయాలలో మరి బలమైనటువంటి కార్యము చేసి నీ ప్రేమను వారు అర్థం చేసుకోవడానికి, నీ ప్రేమను వారు తెలుసుకోవడానికి, నీ యొక్క రక్షణను వారు తెలుసుకోవడానికి, నీ వైపు వారు ఆకర్షించబడడానికి నన్ను వాడుకున్నందుకు నీకు వందనాలు ప్రభువా అని ఆనాడు మరి ఆ యొక్క దేవునికి ఎంతో ఆ యొక్క ఆనందంతో దేవునికి కృతజ్ఞతలు తెలియజేసేటువంటి వారంగా మనం ఉంటాము. మరి ఆ విధంగా మరి నీవు ఈరోజు మరి నీవు సేవ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులు ఒకవేళ ఎదుర్కొన్నట్లయితే ధైర్యంగా ఉండు. ఆనాడు ఒకానొక రోజు దేవుడు నిన్ను ఒక ఉన్నతమైనటువంటి రీతిలో ఆయన నిన్ను ఆ యొక్క నీ సేవ పరిచర్య ద్వారా నీవు ఆ విధంగా కష్టపడి త్యాగపూరితమైనటువంటి పరిచర్య నీవు చేసినటువంటి కారణాన్ని బట్టి అనేక మంది ఆ ఫలాలను నీవు చూసినప్పుడు, అనేక మంది స్వస్థపడుతూ ఉన్నప్పుడు, అనేక మంది రక్షించబడుతూ ఉన్నప్పుడు, అనేక మంది విడుదల పొందుతూ ఉన్నప్పుడు, అనేక మంది నిజమైన దేవుని ప్రేమను పొందుకుని వారి జీవితాల్లో శాంతి సమాధాన సంతోషాలను అనుభవిస్తున్నామని వారు నీకు సాక్ష్యాలు తెలియజేసినప్పుడు నీ హృదయం ఎంతో ఆనందంతో సంతోషంతో మరి ఉప్పొంగేదిగా, దేవా నీకు స్తోత్రము, దేవా నీకు వందనాలయ్యా, నాలాంటి మరి నన్ను ఆనాడు నీవు ఎందుకు ఆ విధంగా నువ్వు ఆ గ్రామానికి పంపించావో, ఎందుకు నన్ను వాడుకున్నావో ఇప్పుడు నాకు అర్థమైంది. ఆనాడు నేను ఎందుకు శ్రమ పడ్డానో, ఎందుకు మరి ఇబ్బందులు ఎదుర్కొన్నానో ఇప్పుడు నాకు అర్థమైంది. నేను ఆ విధంగా వెళ్ళడం ద్వారా అంధకారంలో ఉన్నటువంటి ఈ గ్రామాలు ఈరోజు నీ యొక్క వెలుగులో నడిపించబడ్డాయని దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగా నీవు ఉంటావు, దేవుని యందు ఆనందించే వ్యక్తిగా నీవు ఉంటావు అనేటువంటిది ఇక్కడ మనము దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం నేర్చుకుంటున్నామండి. మరి ఆ విధంగా మరి 9వ వచనంలో మరి మనం ఒక మాట చదువుకుందాం. నేను నేరస్తుడనే ఉన్నట్లు ఆ సువార్త విషయమై సంకెళ్లతో బంధించబడి శ్రమపడుచున్నాను, అయినను దేవుని వాక్యము బంధించబడి ఉండలేదు అని చెప్తా ఉన్నారు. ఇక్కడ మరి ఆయన చెప్తా ఉన్నారు కదా పౌలు భక్తుడు, మరి నేను సువార్త పని చేసినందుకు మరి ఆయనను ఏదో మరి బాగా చేస్తారండి, మరి మీరు మంచి ఆ యొక్క దేవుని గురించి మాకు చెప్తా ఉన్నారని ఎవరు కూడా ఆయన వచ్చి మరి ప్రశంసించలేదండి. ఎవరు కూడా మరి మీరు బాగా చేస్తున్నారండి, మీరు మంచిగా చేస్తున్నారని ఎవరు కూడా ఆయన్ని ప్రోత్సహించలేదు. మరి కాదు కదా, మరి ఇంతకు ఆయన ఒక నేరస్తుడిలాగా, ఒక ఖైదీలాగా, ఒక తప్పు చేసినటువంటి వ్యక్తిలాగా ఆ సువార్త నిమిత్తము ఆయన నిలబడవలసి వచ్చింది. ఆ సువార్త నిమిత్తమే ఆయన ఖైదీగా ఒక జైలులో శ్రమలు పడవలసి వస్తూ ఉంది. ప్రియులారా, ఒకవేళ మరి నీవు సువార్త పని విషయంలో ఆ విధంగా శ్రమలు పడవలసి వచ్చినా, నీవు సువార్త నిమిత్తము మరి ఆ యొక్క జైలుకు వెళ్ళి మరి ఆ యొక్క ఒకవేళ జైల్లో ఉండవలసి వచ్చినా కూడా మరి అటువంటి శ్రమలు నువ్వు ఎదుర్కొన్నప్పటికీ కూడా, అటువంటి నిందలు నువ్వు ఎదుర్కొన్నప్పటికీ కూడా మరి నీవు ఆయన పరిచర్య చేసేటువంటి విషయంలో నీవు ఆగిపోకుండా మరి ఆయన పరిచర్యను చేసేవాడిగా ఉండాలి అనేటువంటి దేవుడు మరి ఆయన కోరుకుంటున్నారని చూడండి ప్రియులారా. మరి ఈ యొక్క మరి మాట గురించి మనం ఇంకా లోతుగా మరి వచ్చే సోమవారం మనం నేర్చుకుందాం. మరి ఈ యొక్క మరి 9వ వచనం, తిమోతికి రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 9వ వచనాన్ని మరి మీరు ధ్యానించండి.
ప్రభువా ఇందులో ఉన్నటువంటి ఆత్మీయ సత్యాన్ని నాకు నేర్పించండి అని మీరు ప్రార్థిస్తూ ప్రభువుని అడగండి. ప్రభువు ఈ మాట ద్వారా ఈ యొక్క 2వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ యొక్క మరి మనం నేర్చుకున్నటువంటి ఈ మాటలన్నిటి ద్వారా మీరు చదివినప్పుడు, ఆ అధ్యాయం అంతా మీరు చదివినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అనేక విషయాలను ఆయన మీకు బయలుపరుస్తారు. ఆ విధంగా శిష్యులుగా మీరు ఉండడానికి, నిజమైన శిష్యులు, నిజమైన సమర్పణ కలిగినటువంటి నిజమైనటువంటి మంచి సైనికులు, మంచి శిష్యులు, మంచి సేవకులు మరి ఎలాగుంటారు అనేటువంటివి ఇక్కడ మరి పౌలు భక్తుడు శ్రమల్లో ఎలాగ వారు పరిచర్య చేయాలి, ఇబ్బందుల్లో ఎలాగ వాళ్ళు పరిచర్య చేయాలి అనేటువంటి విషయాలు అనేకం ఇక్కడ మన కొరకు రాసి ఉంచారు. కాబట్టి దయచేసి మీరు కూడా మరి వాటిని చదివి మరి ఆ యొక్క వాటి నుంచి మీరు పరిశుద్ధాత్మ దేవుడు మీకేం బోధిస్తాడు అనేటువంటి విషయాలు మీరు నేర్చుకొని మరి ఇంకనూ మీరు ప్రభు కొరకు బలమైన కార్యాలు చేసేవారుగా, ప్రభు కొరకు అనేక ప్రాంతాలకు మీరు వెళ్ళి దేవుని పరిచర్యను, దేవుని వాక్యాన్ని ప్రకటించేవారుగా మీరు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి వాక్యం ఇంతవరకు కూడా విన్నటువంటి దైవ సేవకులందరికీ కూడా మరి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నామండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపతో మాకేదియు కాదిల సమానము, నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపతో మాకేదియు కాదిల సమానము, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. హల్లెలూయా. ప్రభువా నీ ఉంటే నాకు చాలు, నీ వెంటే నేను ఉంటాను. నీ కొరకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నీ కొరకు నేను సాక్షిగా నేను జీవిస్తానని ప్రభు కొరకు మనం సమర్పించుకున్నట్లయితే, ఆనాడు తోమాను ఉపయోగించుకున్నటువంటి దేవుడు ఈనాడు నిన్ను కూడా ఆయన మహిమ కొరకు ఆయన ఉపయోగించుకుని మరి ఆయన బిడ్డలుగా ఆయన అనేక మందిని, అనేక దేశాలు, అనేక ప్రాంతాలు, అనేక గ్రామాలు, అనేక పట్టణాలు ప్రభు వైపు త్రిప్పబడేటువంటి గ్రామాలుగా, ప్రభు వైపు ప్రభు కొరకు నువ్వు సంపాదించేటువంటి వ్యక్తిగా, ప్రభు కొరకు నీవు సంపాదించేటువంటి ఒక గొప్ప సాక్షిగా, ఒక గొప్ప సైనికుడిగా, ఒక గొప్ప శిష్యుడిగా ఆయన నేను వాడుకోబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి సమయంలో మనం ఈ కూడికను మనం ముగించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు మరి ఆ యొక్క మరి మనురాజయ్య గారు మరి చివరి ప్రార్థన ఆశీర్వాదం ద్వారా మరి మనం కూడికను ముగించుకుందాం. మనురాజయ్య గారు ప్రార్థనలో మనల్ని నడిపిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
అన్న ప్రైజ్లాడన్నా అన్న 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 ప్రైజ్ లార్డ్ అన్న. అన్న చక్కని వాక్యం చెప్పారన్న. ఈరోజు అన్న మంచి అద్భుతమైన వాక్యం అన్న, చాలా బలపరిచింది. థ్యాంక్స్ అన్న. చిన్న ప్రార్థన చేసుకుందాం. అన్న అన్న కనికరం కలిగిన దైగమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినము శ్రేష్టమైన దినంలో మేము పాల్గొనడం కారణం ఈ వాక్యం ఏప్రిల్లో తండ్రి బట్టి ఆ రోజు తో కూడా శ్రమ అనుభవించింది. ఏ విధంగా మరణం ఎదురైనప్పుడు మాత్రం వెళ్ళడు. ఉద్దేశం పౌరు చక్క ఉదాహరణ చెప్పిన తండ్రి ఆ సంపాదం ఆ జీవిస్తూ కూడా మా మేము సమా లాగేపటికి అనుదే ఈ విధంగా జీవించే రోజు నుంచి ఆశీర్వాదాలు చక్కగా ఉంటాయి. నాలో మీరు నివసించట్లేదు. ఈ విధంగా మీరు చక్కగా ద్వారా హృదయాలు అయ్యగారు చర్చన్ ప్రార్థన చేస్తున్నాను. అద్భుతంగా ఆడుకున్న దాన్ని బట్టి వందనాలు అయా మరి ఆయన పరిచర్యని కావచ్చు, జీవితాన్ని కావచ్చు, కుటుంబానికి కావచ్చు, బిడ్డలను కావచ్చు, దర్శనాలు కావచ్చు, ప్రతి నీ చేతి అని సేవకులు బలపరాలు స్తోత్రాలు మాటలు బలపరుస్తూ అనేకమైన ఉపదేశాలను బోధిస్తూ చక్కటగా దాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆరోగ్యమును, బలమును, శక్తిని ఇచ్చేందుకు స్తుతికి చెల్లిస్తూ ఆయన చుట్టూ, కుటుంబం చుట్టూ, ఆయన పరిచర్య చుట్టూ ప్రత్యేకమైన కంచి నడిపించి ఇంకా అనేక వర్తమానాలు సిద్ధపరిచి ముందుకు నడిపించి నీ యొక్క సేవలో నమ్మకమైన వారుగా సమర్పణ కలిగిన జీవితాలు జీవించి నమ్మకరంగా జీవించే కృపను దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము తండ్రి కూడి వచ్చిన ప్రతి సేవకునికి సదాకాలము తోడై ఉండి నడిపించాక. చివరిగా ప్రార్థన చేసి ఆ యొక్క మరి ఆశీర్వాదం ఇచ్చినటువంటి మనోరాజయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్నామండి. చేరి వచ్చిన దైవ సేవకులందరికీ వందనాలు. మరి ఆ యొక్క అభిరాజ్ గారికి వందనాలు, నాగలక్ష్మి గారికి వందనాలు, అలాగే పుణ్యవతి గారికి వందనాలు, మరి అలాగే మరి ప్రశాంత్ బాబుకి వందనాలు, మరి జాన్ వెస్లీ గారికి వందనాలు. ఈ విధంగా చేరి వచ్చిన దైవ సేవకులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ మరి మరలా సోమవారం మరి రేపు ఉదయమే జరగబోయేటువంటి ఆన్లైన్ కోర్సులో మనం కలుసుకునే పర్యంతము ప్రభు కృప మరి మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. మరి పొద్దున్నే ఉదయం 7 గంటలకు మనం ఆన్లైన్ కోర్సులో మళ్ళీ కలుసుకుందామండి. అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలండి. ప్రైజ్ లార్డ్.